బ్రో, ఏపీ డిప్యూటీ సీఎంని కళ్యాణ్ గారిని తీసేసి లోకేష్ గారిని పెడితే పరిస్థితి ఏంటి? నిజంగా వాళ్ళ ఇప్పుడు ఒక సామెత ఉంది భయ్య, మనం ఒక చెట్టు మీద తన చెట్టు మీద గొడ్డలతో కొట్టుకున్నట్టు అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు సమన్వయంగా చంద్రబాబు నాయుడు గారికి ఎంత గౌరవం ఉందో ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో పవన్ కళ్యాణ్ గారికి కూడా అంత గౌరవం ఏర్పడింది. కాబట్టి ఇద్దరు సమన్వయంగా ఒక హ్యాపీగా సాగిపోతున్న దాంట్లో ఈ ట్విస్ట్ అనేది ఇరు పార్టీలో కాకుండా పడిపోయిన ప్రతిపక్షాన్ని కూడా లేపుతుందని నా అభిప్రాయం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం లేదా సీఎం ఇచ్చినా హ్యాపీ అవుతారు, కానీ సీఎం చంద్రబాబు నాయుడు కావాలి అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా అభిప్రాయాలు కావాలి. కాబట్టి ఇద్దరు సమన్వయం 5 ఏళ్ళు ఇద్దరు కలిసి పనిచేస్తేనే అమరావతి లాంటి పెద్ద రాజధాని హ్యాపీగా కట్టగలుగుతారని నా అభిప్రాయం. ఒకవేళ లోకేష్ అని చిల్లర చేసుకున్నారనుకో టీడీపీ వాళ్ళు, వాళ్ళ కాళ్ళకి వాళ్ళే గొడ్డలతో కొట్టుకున్నట్టు అనిపిస్తుంది భయ్య. ఓకే, కళ్యాణ్ గారు పైకి వస్తున్నారు, ఇంకా పాపులారిటీ అవుతున్నారు మంచితనంతో అని కుళ్ళుతో కొంతమంది నెగిటివ్ చేస్తున్నారు అనుకోవచ్చా మనం? ఇప్పుడు వాళ్ళు కుళ్ళుకోవడం వల్ల వైఎస్ఆర్పీ పార్టీ మళ్ళీ లేస్తుందని నా అభిప్రాయం. ఎందుకంటే 1 by 1 రాజీనామా చేస్తున్నారు వాళ్ళంతా. ఇక్కడ వీళ్ళు కన్నా వీళ్ళలోనే కొట్లాటలు ఉంటే ఆ పార్టీ మళ్ళీ బలం చేకూరుస్తుంది. మెల్లగా వెళ్ళిపోయిన రాజకీయ నాయకులు కూడా మళ్ళీ వచ్చి చేరుతారు. అది టీడీపీకే నష్టం అని నేను నా నాలెడ్జ్ ప్రకారం అనుకుంటున్నాను అండి.